జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయిపోయిందా? అయిపోయిందండి. ఇవ్వండి. ఇదిగోండి స్కెచ్. 500 ఇవ్వండి. ఇస్తాను. ఒకసారి చూసి. ఎంతమ్మా అడిగావు? 500 కదా? తీసుకో. హలో మాస్టారు, వినబడలేదా? లేదంటే అర్థం కాలేదా? నేను అడిగింది డబ్బులు, నేను గీసిన బొమ్మ కాదు. సరే, అతన్ని అడిగి తీసుకో. ఇక్కడెవరూ లేరు కదా? నేను చెప్తున్నది ఈ బొమ్మలో ఉన్న అతన్ని అడిగి తీసుకోమని. ఏంటి బ్రదర్, కామెడీలా? అలాంటివి రాధిక దగ్గర నడవలే గాని ఫస్ట్ డబ్బులు ఇవ్వు. ఓయబ్బో, ఇది మరీ బాగుందే. ఎవరిదో బొమ్మకి ఇస్తే నేనెందుకు డబ్బులు ఇస్తానమ్మా? నేను మరీ అంతెదవలా కనిపిస్తున్నానా? హలో, ఏం మాట్లాడుతున్నావు? నీ బొమ్మ గీస్తే ఎవరి బొమ్మ అంటావేంటి? ఇదిగో, ఒకసారి నువ్వే చూడు. ఎవరి బొమ్మో నీకే తెలుస్తుంది. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే. ఇప్పుడు చెప్పు, అది నా బొమ్మేనా? ఆ ఫేస్కి నా ఫేస్కి అసలేమైనా సంబంధం ఉందా? బొమ్మలేయడం రాకుండానే ఇంత వ్యాపారం పెట్టేశావు నువ్వు నీ బొమ్మలు. ఇదేంటి, నాకు తెలియకుండానే ఈ పోలీస్ సార్ వారి బొమ్మ గీస్తానేంటి? ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం. ఎందుకు ఇలా జరిగింది? ఆయన్ని చూసిన దగ్గర నుంచి హార్ట్లో ఏదో ఒక తెలియని అలజడి. ఆ అలజడి ఇలా తెలియకుండానే బొమ్మ గీసే వరకు వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏమై ఉంటుంది? అసలు ఈ గుండె ఎవరితో తెలుసుకుంటే అది ఎందుకు ఇలా గొడవ చేస్తుంది తెలుస్తుందేమో. అమ్మని బాధ పెట్టేలా నేనెప్పటికీ ప్రార్థించను కూడా. అర్థం చేసుకోమా. నేను నిన్ను అర్థం చేసుకుంటాను నాన్నా, కానీ నువ్వే ఈ అమ్మ బాధని అర్థం చేసుకోలేకపోతున్నావు. మా అవును నాన్నా, కన్నవాళ్లకి నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసా? కడుపున పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఆనందంగా ఉండడాన్ని కళ్ళారా చూసినప్పుడు. కాని మాకు మాత్రం నీ ముఖంలో ప్రతి క్షణం దిగులు తప్ప నవ్వనేదే కనిపించటం లేదు. నా మనసులో బాధ తప్ప నీ కళ్ళల్లో సంతోషం అనేదే నేను చూడలేదు. పల్లవి చనిపోయాక ఆ దిక్కుమాలిన మందు అలవాటు చేసుకున్నావు. డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఆ 4 గోడలు దాటి బయటికి రావు, ఎవ్వరితోనూ కలవ్వు, మాట్లాడవు. పల్లవినే తలుచుకుంటూ తన గురించే ఆలోచిస్తూ నీలో నువ్వే కుమిలిపోతున్నావు. కన్న కొడుకుని ఇలా చూస్తుంటే ఈ కన్న పేగు తల్లడిల్లిపోతోందిరా. ఇదే బాధతో దిగులుతో ఏమైపోతావోనని భయంగా ఉంది. అందుకే నా కొడుకుని తిరిగి ఇంతకు ముందులా చూడడం కోసం
ఒక తల్లిగా ఆరాటపడుతున్నాను, ప్రయత్నిస్తున్నాను. దయచేసి అమ్మ బాధని అర్థం చేసుకో నాన్నా. అమ్మా, నీ బాధ నాకు అర్థమవుతుంది. అలాగే పల్లవి మీద నాకున్న ప్రేమను అర్థం చేసుకో. పల్లవి నా నుంచి దూరమైంది తప్ప నాలో నుంచి కాదు. కార్తీక్, పల్లెవంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు. కాని దురదృష్టం కొద్దీ 100 ఏళ్లు కలిసి బ్రతికే అదృష్టాన్ని ఆ దేవుడు నీకు రాసిపెట్టలేదు. జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లాలే గాని జరిగిపోయిన వాటి గురించి బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటామా చెప్పు? అమ్మా, పల్లవే నా జీవితం. తనతోనే నా జీవితం ముగిసిపోయింది. నానా, దయచేసి అలా మాట్లాడుకో. ఇంకా మొదలు కూడా కాని జీవితం నీది. ఇలా దుఃఖంగా మిగిలిపోకూడదు నానా. మా, ఈ విషయం ఇంతటితో వదిలే. ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా భోంచేయి. నానా, ఆశీర్వదించాల్సిన చేతులతో అభ్యర్థిస్తున్నాను. కన్నీళ్లొస్తే తుడుచుకోవాలే గాని మనసులో మొయ్యకూడదు. దయచేసి నా మాట విను నాన్నా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. మా, ఈ విషయాన్ని వదిలేమని చెప్తున్నానా? నానా, నువ్వు సంతోషంగా ఉంటే నేనే కాదు, పైనున్న పల్లవి కూడా సంతోషంగా ఉంటుంది. అర్థం చేసుకో నాన్నా, ప్లీజ్. మా ప్లీజ్, ప్రశాంతంగా భోంచేయి. కార్తీక్, కార్తీక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.